డీటెయిల్స్ చూద్దాం. మెదక్ ఎంపీ రఘునందన్ రావుకు బెదిరింపు కాల్ వచ్చింది. సాయంత్రంలోగా చంపేస్తామంటూ ఆగంతుకులు ఫోన్ చేశారు. మధ్యప్రదేశ్కు చెందిన పీపుల్స్ వార్ మావోయిస్టులమని బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో రాష్ట్ర డీజీపీ, మెదక్ ఎస్పీ, ఇతర ఉన్నతాధికారులకు ఎంపీ రఘునందన్ రావు ఫిర్యాదు చేశారు. ఇప్పుడే సార్ ఫస్ట్ టైం ఐ రిసీవ్ ఒకటే నెంబర్ సార్. మూమెంట్ రెస్ట్రిక్ట్ చేయకూడదు. చేయలేదు సార్. ఇప్పుడు మీతో మాట్లాడిన తర్వాత మెదక్ ఎస్పీ గారితో మాట్లాడదాం. ఇప్పుడే సార్ ఫస్ట్ టైం ఐ రిసీవ్ ఒకటే నెంబర్ సార్. మెదక్ ఎంపీ రఘునందన్ రావుకు బెదిరింపు కాల్ వచ్చింది. సాయంత్రంలోగా చంపేస్తామంటూ ఆగంతుకులు ఫోన్ చేసినట్టు తెలుస్తోంది. మధ్యప్రదేశ్కు చెందిన పీపుల్స్ వార్ మావోయిస్టులమని బెదిరింపులకు పాల్పడ్డారు ఫోన్ కాల్లో. దీంతో రాష్ట్ర డీజీపీ, మెదక్ ఎస్పీ, ఇతర ఉన్నతాధికారులకు ఎంపీ రఘునందన్ రావు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. సేపటి క్రితం దమ్మాయిగూడలోని ఒక ప్రైవేట్ స్కూల్లో హాజరయ్యేటువంటి కార్యక్రమానికి వచ్చినప్పుడు నా ఫోన్కి మధ్యప్రదేశ్లోని ఒక నెంబర్ నుంచి కాల్ చేస్తున్నామని చెప్పి పీపుల్స్ వార్ మావోయిస్ట్ పార్టీ నాయకుల పేరిట మాట్లాడుతూ ఇప్పుడే మావోయిస్ట్ పార్టీ దళం మధ్యప్రదేశ్ నుంచి బయలుదేరిందని, ఈ రోజు అర్ధరాత్రి 12 గంటల లోపల రఘునందన్ రావు అనేటువంటి మెదక్ ఎంపీని చంపేస్తామని, ఆయనని హెచ్చరిస్తా ఉన్నామని చెప్పి ఫోన్ పెట్టేయడం జరిగింది. నేను ఆ సమయంలో వేదిక పైన ఉండడంతో నా పిఏ ఆన్సర్ చేయడం జరిగింది. కొద్దిసేపటి క్రితం ఇప్పుడు మీ అందరితో మాట్లాడుతున్నప్పుడు మళ్ళీ అదే నెంబర్ నుంచి రెండోసారి కాల్ రావడం జరిగింది. ఈ రోజు అర్ధరాత్రి 12 గంటలకే డెడ్ లైన్ అని చెప్తూ జాగ్రత్తగా ఉండమను, మేము వస్తా ఉన్నాం, బయలుదేరినామని చెప్పి మళ్ళీ అదే నెంబర్ నుంచి సెకండ్ టైం రిపీటెడ్ కాల్ రావడం జరిగింది. సో వీటిని బట్టి ఏమర్థమవుతా ఉందంటే ఆపరేషన్ కగారు పేరిట జరుగుతున్నటువంటి ఈ కొట్లాట లోపల మావోయిస్ట్ పార్టీ ఏదో ఒక రకమైనటువంటి సెన్సేషన్ కోసం ఏమైనా చేయాలనుకుంటుందా తెలియదు. ఆ సెన్సేషన్ లో ఎవరిని బలి తీసుకుంటారు, ఏం చేస్తారనే దానికోసం మేము ఎవరం కూడా భారతీయ జనతా పార్టీలో పనిచేసేటువంటి నాయకులను, కార్యకర్తలు ఎవరం కూడా ఇట్లాంటి భయపట్టించేటువంటి కాల్స్ కానీ, భయానికి కానీ, ఆందోళన కానీ గురిగా ఏ సంఘటన వచ్చినా, ఏ సందర్భం వచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంది. కొద్దిసేపటి క్రితం దమ్మాయిగూడలోని ఒక ప్రైవేట్ స్కూల్లో హాజరయ్యేటువంటి కార్యక్రమానికి వచ్చినప్పుడు నా ఫోన్కి మధ్యప్రదేశ్లోని ఒక నెంబర్ నుంచి కాల్ చేస్తున్నాం. ఇదే విషయంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, రఘునందన్ రావుకు బెదిరింపు కాల్ వచ్చినట్టు తెలుస్తోంది. సాయంత్రంలోగా చంపేస్తామంటూ లేదా అర్ధరాత్రిలోగా చంపేస్తామంటూ రెడీగా ఉండమంటూ కూడా వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ప్రవీణ్, ఏంటి అప్డేట్స్? చందు, మనం చూసుకుంటే కనుక అయితే మెదక్ ఎంపీ రఘునందన్ రావుకి అయితే ఒక ఫోన్ కాల్ వచ్చింది. అది మావోయిస్టుల పేరుతోని ఫోన్ కాల్ రావడంతో తీవ్ర కలకలం రేగిందనే చెప్పాలి. అయితే అదేవిధంగా ఈరోజు సాయంత్రంలోగా నిన్ను చంపుతామంటూ ఒక అగంతకుడు ఫోన్ చేసినట్టు తెలుస్తుంది. అయితే అది మధ్యప్రదేశ్ రాష్ట్రం నుండి మావోయిస్టుని అని చెప్పి ఫోన్ చేయడం అయితే బీజేపీ రాజకీయ వర్గాల్లో కూడా తీవ్ర సంచలనం రేపిందని చెప్పాలి. అయితే ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి అప్పుడు అయితే ఇక్కడ మేడ్చల్ జిల్లా దమ్మాయిగూడలో క్రాంతి కిసాన్ అనే ఒక ప్రైవేట్ పాఠశాలలో ప్రోగ్రాంలో ఉండగా ఈ యొక్క ఫోన్ రావడం చేత ఈ యొక్క ఫోన్ని ఇక రఘునందన్ రావు పిఏ ఫోన్ లేపడం జరిగింది. పిఆర్ఓ ఫోన్ లేపిన వెంటనే ఈ యొక్క ఫోన్ ఎంపీ రఘునందన్ రావుకు డైరెక్ట్గా ఫోన్ రావడం జరిగింది. ఆ యొక్క ఫోన్ 912143532974 అనే నంబర్తోని అయితే రావడం జరిగింది. ఈ అగంతకులను ఇప్పటికే అయితే రాష్ట్ర డీజీపీకి మరియు అక్కడ ఎస్పీ, మెదక్ ఎస్పీ ఎవరైతే ఉంటారో మెదక్ ఎస్పీకి కూడా అయితే రఘునందన్ రావు కంప్లైంట్ చేసినట్టుగా తెలుస్తుంది. అయితే మెదక్ ఎంపీ రఘునందన్ రావుకు మావోయిస్టుల నుంచి బెదిరింపు కాల్ రావడంతో మొత్తం టోటల్గా ఒక్కసారిగా అయితే అక్కడ ఇక ఉగ్రత ప్రాంతం అయితే నెలకొందని చెప్పాలి. కీసర దమ్మాయిగూడ మున్సిపాలిటీలో ఉన్నటువంటి ఒక ప్రోగ్రాంలో ఉన్నటువంటి రఘునందన్ రావుకు ఈ కాల్ రావడం చేత తీవ్ర చర్చాంశం అయింది. మధ్యప్రదేశ్ నుంచి ఒక దళం బయలుదేరింది. అది రాత్రి 12 గంటల లోపు అయితే అక్కడ చేరుకుంటుంది, మీ సమయానికి చేరుకుంటుంది. అక్కడ 12 గంటల లోపు మిమ్మల్ని చంపేస్తామంటూ కూడా ఆ యొక్క అగంతకుడికి ఫోన్ చేసినట్టు తెలుస్తుంది. అయితే ఆపరేషన్ కాగర్ మావోయిస్టుల పార్టీలకు చెందింది కాదు అంటూ కూడా రఘునందన్ రావు చెప్తూ వచ్చాడు. ఇలాంటి బీజేపీ నేతలకు ఇలాంటి కాల్ రావడం సామాన్యమే, ఇలాంటి కాల్స్ గురించి పట్టించుకోవద్దు అంటూ కూడా బీజేపీ కార్యకర్తలకు మనోధైర్యాన్ని నింపుతూ రఘునందన్ రావు కూడా ఒక మెసేజ్ కూడా చేసినట్టు తెలుస్తుంది. అయితే ఏది ఏమైనా రాజకీయ నాయకులకు ఈ విధంగా మావోయిస్టుల నుండి రావడం చేత అయితే అది బీజేపీ ఎంపీకి రావడం చేత ఆపరేషన్ కాగర్ కొనసాగుతుంది. కాబట్టి ఆపరేషన్ కాగర్ ఆపాలనే ఉద్దేశంతో అన్ని పార్టీలు అండ్
మావోయిస్టు పార్టీలు కూడా సంయుతం అవుతున్న నేపథ్యంలో అయితే నిన్ననే స్పష్టంగా ఏవైతే అయితే కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నుండి కేంద్రం స్పష్టంగా వచ్చింది. అయితే ఆపరేషన్ కగార్ను ఆపేది లేదు అంటూ కూడా ఖచ్చితంగా లొంగిపోవాల్సిందే, ఆపరేషన్ కగార్ను ఆపేది లేదు అంటూ కూడా జరిగింది. అదేవిధంగా అన్ని రాష్ట్రాల డీజీపీల నుంచి ఒక మీటింగ్ కూడా కండక్ట్ చేశారు కాబట్టి ఈ నేపథ్యంలో అయితే నిజమైన అయితే పోలీసు